ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుట్టింట్లో ఉన్న అత్తారింటికి వెళ్ళిన నా చెల్లెళ్ళకి డబ్బు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఇలా దేనికి లోటు ఉండకూడదు. అష్టలక్ష్మిలాగా నా చెల్లెళ్ళెప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి. అలా అనేసి ప్రతి సంవత్సరం ఇక్కడే దీవిస్తూ ఉంటావా బావా? నన్ను ఇక్కడికి పంపించినట్టు మీ చెల్లెళ్ళని వాళ్ళ అత్తారింటికి పంపించవా? నేను కోరుకున్నవన్నీ జరగాలంటే వరదరాజులు మామయ్య లాంటి వాళ్ల ఇళ్ళకి నా చెల్లెళ్ళు వెళ్ళకూడదు. కోడల్ని బిడ్డలా చూసుకునే తిరుపతత్త లాంటి వాళ్లతో పాటు భార్యని కూడా ప్రాణంగా చూసుకునే మనిషి దొరకాలి. వరదమావయ్య ఇంటికి అప్పుడే నేను కోడల్ని అయిపోయానన్నయ్య. నన్ను వేరే ఇంటికి నువ్వు కోడలిగా పంపలేవు. ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియట్లేదు. అమ్మ శ్రీవల్లి, అమృత, అందరూ దేవుడికి దండం పెట్టుకోండమ్మా. అమ్మా, అమ్మా అమృత, ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, ఏదో తగిలినట్టు అనిపించింది. అదే అన్నయ్య, 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నానన్నయ్య. నా చేయి తగిలినట్టుంది. హో, తీసుకోమ్మా. తీసుకో, తీసుకోమ్మా. అవును బావా, నువ్వు మీ చెల్లెళ్ళలో లక్ష్మీదేవిని చూస్తావు కదా, మరి నాలో ఏ దేవతను చూస్తావు? నువ్వు మహాలక్ష్మివి కాదు, పార్వతివి. నీ పేరులోనే ఉంది కదా, శివ పార్వతి అని. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు బావా. భార్యాభర్తలు ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నిన్ను చెల్లెళ్ళున్న అన్నలు ఆదర్శంగా తీసుకుంటారు కదా. అయితే కనకదుర్గవి నువ్వు. నేను ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటాను. నా సంసారం కూడా బావుండాలి. ఈ ఇల్లు ఎప్పుడూ ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని నన్ను కూడా అలా దీవించి ఒడి నింపేవాళ్ళు ఉంటే బావుండేది బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.